రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. मुख्यमंत्री ఆయన దీనికన్నా ముందు 5 సంవత్సరాల मंदिर एमपी ఉండే चलो भाई अजनबी इंसान है उसको नहीं मालूम ये रसूलपुरा का गलियां कैसा है 105 गली कैसा है बोल के नहीं मालूम है तो नहीं है। उन्होंने 5 साल अपने एमपी था, एमपी के टाइम में कुछ भी काम करा रेवंत रेड्डी अम्मा రేవంత్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు ఎంపీ ఉండే ఏమైనా చేసిడా పనిడా ముఖం చూసిరా మీరు? इलेक्शन में आया एक कैंडिडेट को लेके आया, वोट को 2000 रुपए डाल के बाहर निकल गया। चलो भाई ఒక ఎమ్మెల్యే గెలిచినట్టే మరి చేయాలిగా పని। నేను ఏదో కొన్ని నీళ్ళు తెచ్చినా, పావు తెచ్చినా, 10 రోజు ఇక్కడ మోరీ వేసినా, రోడ్ వేసినా, ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతో నడుస్తుంది, లేదంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న పైసలతో నడుస్తుంది। అంతేగాని దీంట్లో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఒక్క బుడ్డ పైస ఇవ్వాలి। మనం జనం కాదా? మనం తెలంగాణ లేమా? హైదరాబాద్ లేమా? రేవంత్ రెడ్డి ఆఫీస్ పక్కకేనా? ముందు కేసీఆర్ ఇల్లు ఇక్కడనే ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడనే ఉంది, మరి మనం గుర్తొస్తలేమా? మనం గరీబులం కాదా?